ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో సెహరీ తర్వాత ఎంతసేపటికి నమాజ్ చేసేవాళ్ళు? హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం, హజరత్ జైద్ బిన్ సాబిత్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఈ విధంగా పలికారు. మేము ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి సెహరీ చేశాం. తరువాత ఫజ్ర్ నమాజ్ కోసం వెళ్ళాం. అప్పుడు నేను అడిగాను, అనస్ గారు అడుగుతున్నారు, ఈ రెండింటికి మధ్య ఎంత సమయం ఉంది అని. ఆయన పలికారు, అది దాదాపుగా 50 ఆయతులు పఠించడానికి పట్టేంత సమయం. 50 ఆయతులు పఠించడానికి ఎంత సమయం పడుతుంది? కనీసం వేసుకున్న 10 నిమిషాల నుంచి దగ్గర దగ్గర 15-20 నిమిషాలు అంతే. 15-20 నిమిషాల కంటే పెద్ద తేడా ఉండేది కాదు. కాబట్టి ఈ రకంగా, ఎందుకంటే మరీ ఎక్కువ ఆలస్యం చేస్తే సెహరీ తర్వాత అజానుని మరియు నమాజ్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా అర్ధగంట ఉందిలే, ముక్కాలు గంట ఉందిలే అని మన వాళ్ళు పడుకుంటారనమాట. దాంతో ఫజర్ నమాజ్ను కూడా మిస్ చేసుకుంటారు. కాబట్టి సెహరీ పూర్తయినటువంటి టైం వెంటనే ఫజర్ నమాజ్ మనకు సమయం ప్రారంభమవుతుంది. కాబట్టి 5 నిమిషాలు 10 నిమిషాల గ్యాప్ ఇచ్చి మనం గనక అజా ఇస్తే, తర్వాత అరగంట గ్యాప్ లేక